ఇప్పుడు ఈరోజు పెదకందుకూరు గ్రామము ప్రీమియర్ స్కూల్లో జరిగిన సంఘటన ఒక దురదృష్టకరము. కార్మికులు అందరూ సేఫ్ భద్రతతోనే ఇది ఒక 30 ఏళ్ల నుంచి ఏర్పడ్డ కంపెనీ పూర్తిగా ISI స్టాండర్డ్లో శాంతి భద్రతల విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ వ్యక్తిగత భద్రత విషయంలో కానీ కంపెనీ పూర్తి చర్యలు తీసుకున్నది. కానీ ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడైతే యాక్సిడెంట్స్ నేచురల్గా జరుగుతాయో అదేవిధంగా ప్రీమియర్ స్కూల్లో ఏంటంటే మానవ తప్పిదాలు అనేది లేదు. అక్కడ మానవ తప్పిదమా లేకపోతే మేనేజ్మెంట్ తప్పిదమా పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పక్కా కార్మికులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. పక్కా యాజమాన్యం కూడా అక్కడ మిషనరీస్ను కూడా ఒక సిస్టమేటిక్లో ISI స్టాండర్డ్లో భద్రత కల్పించే పెట్టారు. ఇది ఇప్పుడు సాధారణంగా ఒంటింట్లల్లో మన ప్రెషర్ కుక్కర్లలో పప్పు పోసి నాజీ లాగ్ చేసి ఎట్లా వెళ్తుందో అది ఒక కామన్ వాల్స్ ఓపెన్ అవుతలేవు కాబట్టి అది ఒక మిషనరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు తప్ప కార్మికులకు కానీ యాజమాన్య వైఫల్యం అసలే కాదు. ఇది ప్రీమియర్ కంపెనీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఎంతసేపు ఎక్స్ప్లోజ్ లేదా తప్పిదం జరుగుతుంది అనుకుంటారు. తప్పిదం కాదు ఇది. ఆ ఎక్స్ప్లోజ్ కంపెనీలో ఎక్స్ప్లోజ్లో జరిగే దుర్ఘటన ఇది. మనం ఏమనుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇది అక్కడనే వైఫల్యం లేకపోతే కార్మికుని వైఫల్యం లేకపోతే యాజమాన్య వైఫల్యం అనేది ఆ కోణంలో చూస్తున్నారు. ఆ కోణం కానే కాదు ఇది. ఇలా నేషనల్ హైవే ఉంది, విమానాలు ఉన్నాయి, విమానం కూలిపోతుంది, పైలట్తో కూలిపోతుండు. దానికి అర్థం ఏముంది చెప్పండి? ఒక పైలట్ మొన్న చూసిన విమానం అది టేకాఫ్ కాగానే కూలిపోయింది. ఇట్లా మిషనరీస్లో అప్పటికప్పుడు జరిగేటువంటి సంఘటనలు అది మన మానవ దురదృష్టకరం తప్ప యాదృచ్ఛికంగా జరిగేటివి. ఎవరో కావాలని ఎవరో చేయాల్సినటువంటి దుర్ఘటనలు కావు. అదొక 1000 మందిని కాపాడుతున్న కంపెనీ ఇంకా కూడా మేనేజ్మెంట్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యాక్సిడెంట్ కాకుండా కంపెనీ ఎలా నడపాలి అనే దాని మీద ఒక పరిశోధన జరుపుతున్నారు. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఇది ఒక ఉద్దేశపూర్వకంగా లేకపోతే మేనేజ్మెంట్ చేసినటువంటి తప్పిదం వల్ల కార్మికుల తప్పిదం వల్ల జరగలేదనేది మాకున్న ఇన్ఫర్మేషన్. అయితే ప్రీమియర్ ఎక్స్ప్రెస్లో వరుసగా జరుగుతున్న సంఘటనలను అందరూ ఏమనుకుంటున్నారంటే మేనేజ్మెంటే తప్పిదం చేస్తుందేమో లేకపోతే కార్మికుల నుంచే తప్పిదం జరుగుతుందేమో, స్కిల్డ్ అని అన్స్కిల్డ్ అని ఏదేదో అపోహలో పోతున్నారు. అది కరెక్ట్ కాదు. కంపెనీ యాజమాన్యము అన్ని నియమ నిబంధనలు లోబడి అక్కడ కంపెనీ వ్యవస్థాపన చేసి 30 ఏళ్ల నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అవి యాదృచ్ఛికంగా జరిగేటువంటి సంఘటనలు తప్ప ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. ఇంకొకటి కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సహదేవ్ అని ఆయన పేరు సదానందం ఆయనది గోదావరి కానీ ఇక్కడనే మైగ్రేటెడ్. అప్పుడు పాత కంపెనీలో చేసి ఇక్కడికి వచ్చే ఉన్నాడు, స్థిరపడ్డాడు. మంచి వెల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. అక్కడ ఎక్కువ వర్క్ చేసే స్కిల్డ్ క్యాండిడేట్ ఆయననే. మరి ఆయనకే జరిగిందని అంటే స్కిల్ కోసం కాదు, అది యాదృచ్ఛికంగా మిషనరీస్లో జరుగుతూ ఉంటాయి. మనమే ఇంతకుముందు చెప్పాం, విమానాలు కూడా పెద్ద పెద్ద హై స్కిల్డ్ పైలట్స్ ఉంటారు. విమానం కూలిపోతుంది, దానికి బాధ్యత ఏముంటుంది? దాన్ని నియమం చేస్తారు, పరిశోధన చేస్తారు, మళ్ళా కాకుండా చేస్తారు. ఇక్కడ కూడా యాజమాన్యము ఏ కంపెనీలో భారతదేశంలో ఏ కంపెనీలో తీసుకున్నటువంటి మన సేఫ్టీ విషయాలలో ముందు జాగ్రత్తలో ఉన్నారు. ఇది బల్లగుద్ది చెప్తున్నా. నేను అలా కార్మికునిగా పనిచేసిన కాబట్టి ఎక్స్ప్రెస్ కెమిస్ట్గా కూడా పనిచేసిన కాబట్టి చెప్తున్నా. సేఫ్టీ అనేది అన్సేఫ్టీ అనేది లేదు. అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి కార్మికుల కుటుంబానికి యాజమాన్యం వెన్నంటుంది. ఆ కుటుంబాలు మరణాలు జరిగిన కుటుంబాలకు వెన్నంటుండి ఆ కుటుంబాలను వీధిన పడకుండా వాళ్ళను ఖచ్చితంగా ఆదుకుంటూ ఏ కుటుంబానికి అన్యాయం ఇప్పటి వరకు జరగలేదు, రేపు కూడా జరగదు. అదే విధానంగా యాజమాన్యం వాళ్ళ కుటుంబానికి అండా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. మా కార్మికుల తరఫున మా గ్రామాల తరఫున కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతామని కూడా తెలియజేస్తున్నాం. యాజమాన్యము కార్మికుల తప్పిదం కాదు, ఇది భగవంతుని కృప అని నేను అనుకుంటా. ఆ యాదృచ్ఛికమైన సంఘటనలు అది ఇంకా కూడా జరగకుండా యాజమాన్యం ముందు చర్యలు తీసుకుంటుంది, కార్మికులు కూడా తీసుకుంటారని భావిస్తూ పూజిస్తున్నాం. పెదకందుకూరు యూనిట్లో మార్నింగ్ అరౌండ్ ఫస్ట్ షిఫ్ట్ వచ్చినటువంటి సదానందం అనే వ్యక్తి ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినాడు. అక్కడ ఓపెన్ చేసే ముందు ఏదైతే బయట గ్యాస్ ఏదైతే అక్కడ లోపల ప్రెజర్ ఉంటుందో ఆ ప్రెజర్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ ఓపెన్ చేయాలా. ఆయన అదే విధంగా రోజువారీ విధంగా వెళ్ళి ఆ ప్రెజర్ ఓపెన్ చేస్తుంటే పైపు
ఎయిర్ ప్రెషర్కి ఎక్కువ బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్లో అతను కింద ఇంజురీ అయ్యి చనిపోవడం. ఇంజురీ అయితే అతను హాస్పిటల్ తీసుకున్నారు. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయారని డిక్లేర్ చేశారు. ఈ ప్రాథమికంగా ఇప్పుడు ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. ఆ ప్రమాదానికి కారణం ఏంది, ఎట్లుంది అనేది ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.